মানে একটা বাজে ভিডিও কিছু তারিখ থেকে সোশ্যাল মিডিয়ায় খুবই পরিমাণে ভাইরাল হচ্ছে। তো ভিডিওটা আমি খুবই লজ্জিত। আর কোথাও মুখ দেখানোর মতো কোনো জায়গা নেই, কোথাও আমি কোথাও যেতে পারছি না, আমার পুরো ঘরের মধ্যে বন্দি হয়ে থাকতে হচ্ছে। যে রুবেল, এই রুবেল আমাদের খুব কাছের বন্ধু ছিল, যে ভিডিওটা নিয়ে সোশ্যাল মিডিয়ায় পোস্ট করেছিল। జై హింద్ అందరికీ. ఇదేమీ ఒక సోషల్ టాపిక్ అనమాట. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఇది. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు కూడా తెలుసుకోవాలని నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. అండ్ ఇది నైట్ రికార్డ్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సో, అందుకని నాకు వచ్చిన థాట్స్‌ని నేను కొంతమంది నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈరోజు మీకు అర్జెంట్‌గా ఇంత ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో యూట్యూబ్ నుంచి డిలీట్ చేయకముందే మీరు తప్పకుండా అయితే చూడండి. ఇది మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయింది కదా! ఎంఎంఎస్. సో, ఆ వీడియో యూత్ మైండ్‌లోకి ఎంతలా వెళ్ళింది? అండ్ అంతలా అట్రాక్ట్ అవ్వడానికి ఈ వీడియోకి ఉన్న కారణాలేంటి? అసలు ఈ వీడియో సంగతికొస్తే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ టీఆర్‌పీ రేట్‌ని కూడా దాటింది. అండ్ గూగుల్ ట్రెండ్స్‌లో నంబర్ 1గా నిలిచింది ఇప్పుడు మోస్ట్ సెర్చ్డ్ వీడియోగా. అంతలా అసలు ఈ వీడియోలో ఏముంది? అండ్ దీని వెనక కథ ఏంటి? అండ్ వాళ్ళిద్దరూ ఎవరు? అది మొత్తం ఈరోజు నేను వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దీని వెనక రీజన్స్ అండ్ దీనివల్ల యూత్ ఎలా చెడిపోతున్నారు? అండ్ ఎన్ని షేర్స్ వెళ్ళినాయి? మొత్తం కంప్లీట్‌గా నేను డిస్కస్ చేయబోతున్నా. ఒకవేళ మీరు మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్‌ని డిలీట్ చేయకముందే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ద 19 మినిట్స్ వీడియో. ఇదేంటంటే ఇది ఎటువంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ వీడియో కాదు. అండ్ ఎటువంటి ఒక పబ్లిక్ న్యూస్ కాదు. అండ్ ఎటువంటి ఒక మూవీ అప్డేట్స్ కాదు. ఎందుకంటే వీటిని ఎందుకు ఎగ్జాంపుల్స్‌గా తీసుకున్నానంటే మనకి ఇవే కదా ఇంపార్టెంటు. దేశం ఎట్లైనా పోనీ మనకు మాత్రం మూవీ అప్డేట్స్, క్రికెట్ మ్యాచెస్ అండ్ సెలబ్రిటీస్ సొల్లు కబుర్లు ఇవి మనకి ఇంపార్టెంట్. సో, ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఇదే ఫ్యాక్ట్. అండ్ ఈ వీడియో విషయానికొస్తే ద 19 మినిట్స్ వీడియోలో ఆ అమ్మాయి పేరొచ్చేసి సోనాలి అండ్ ఆ అబ్బాయి పేరొచ్చేసి సోఫిక్. అండ్ సోఫిక్ వచ్చేసి ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే తిను వర్క్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్‌లో ద పల్లిగ్రామ్ టీవీ ఐ థింక్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ ఛానల్‌లో అయితే తిను వర్క్ చేస్తూ ఉండేవాడు. అండ్ మంచి మంచి వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాడు. అండ్ ఇన్‌ఫాక్ట్ తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచిగా ఫాలోయింగ్ అయితే ఉంది. అండ్ అటువైపున సోనాలి. సో, ఈ సోనాలి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంచిగా అయితే ఫేమ్ ఉంది. అండ్ కొన్ని ఐ థింక్ 1,00,000 అబోవ్ అయితే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్‌లోని. అండ్ తిను కూడా డాన్స్ రీల్స్ అండ్ యాక్టింగ్ రీల్స్ అయితే చేస్తున్నాయి. అండ్ వీళ్ళిద్దరూ సోనాలి అండ్ సోఫిక్ వీళ్ళిద్దరూ కలిసి కూడా అయితే చాలా అంటే చాలా రీల్స్ చేశారు. సో, అసలు పాయింట్ ఎక్కడొచ్చిందంటే వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ డేట్‌కి అయితే వెళ్లారు. ఈ ప్రైవేట్ డేట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్సనల్‌గా ఒక వీడియోని అయితే రికార్డ్ చేశారు. సో, రికార్డ్ చేసుకున్నారు బానే ఉంది. అండ్ ఎక్కడి వరకు ఏమి అవ్వట్లేదు. అండ్ అక్కడ మధ్యలో ఒక్క ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్‌లో మెయిను సోఫీకి ఒక ఫ్రెండ్ రుబెన్. సో, ఈ రుబెన్ ఏం చేశారంటే వీళ్ళిద్దరికీ కంబైన్డ్ ఫ్రెండ్ అండ్ చాలా అంటే చాలా మంచి దోస్త్ అనమాట. ఎంతలా దోస్త్ అంటే తన ఫోన్ పాస్‌వర్డ్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇతనికి తెలుసు. సో, అంత క్లోజ్ జిగిరి దోస్త్ అనమాట. అండ్ ఇంత ఈ జిగిరి దోస్త్‌ని నమ్మి ఒకరోజు ఆటోమేటిక్‌గా ఫ్రెండ్ అడిగితే ఫోన్ ఇచ్చాడు. సో, ఫోన్ ఇవ్వగానే తిను ఏం చేశాడంటే ఆ ఎంఎంఎస్ వీడియో ఉంది కదా! ఆ వీడియోనైతే తిన ఫోన్‌లోకి షేర్ చేసుకొని వైరల్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ వైరల్ చేసిన తర్వాత దీనికి ముందు చిన్న కథ ఉంది అది చెప్తానండి. సో, దీనికి వైరల్ చేయకముందే వీళ్ళని కొంచెం బ్లాక్‌మెయిల్ చేశాడు. అండ్ బ్లాక్‌మెయిల్ చేసిన తర్వాత వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. అండ్ డబ్బులిచ్చిన తర్వాత కూడా వాళ్ళు లైట్ తీసుకున్నారు కొంతకాలం తర్వాత. అండ్ లైట్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే తను వీడియో లీక్ చేయడన్న ధైర్యంతో వీళ్ళు కొంచెం లైట్ తీసుకోవడం ఉన్నారు. అండ్ లైట్ తీసుకునడంతో తన వీడియో కూడా లీక్ చేశాడనమాట. ఇట్లా లీక్ చేయడం వల్ల వీడియోని అండ్ ఇది సెన్సేషన్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్లా సెన్సేషన్ అయిన తర్వాత తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. ఇట్లాంటి సూసైడ్ కేసెస్ కూడా ఇండియాలో చాలా అంటే చాలా ఎక్కువవుతున్నాయి. అండ్ సూసైడ్స్ లాస్ట్ ఇయర్ ఇంచుమించు 10,000 ప్లస్ అయితే ఎంఎంఎస్ లీక్స్ వీడియోస్ వల్ల మనకి సూసైడ్స్ అయితే జరగడం జరిగింది. అండ్ ఇలా లైట్ తీసుకున్న తర్వాత సడెన్‌గా ఒకరోజు అబ్బాయి ఏంటంటే వీడియోనైతే లీక్ చేయడం జరిగింది. అండ్ లీక్ చేసిన తర్వాత మళ్ళీ సోనాలి అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇది మా పర్సనల్ కోసం మేము మాత్రం రికార్డ్ చేసుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌గా తనైతే ఇది మాకు తెలియకుండానే ఇది పబ్లిష్ చేశాడు. అండ్ అలానే తిను ఏం చేసిందంటే ఒక కంప్లెయింట్ కూడా రిజిస్టర్ చేసింది. కంప్లెయింట్ రిజిస్టర్ చేసిన తర్వాత అన్ని వెబ్‌సైట్‌లోంచి ఆ వీడియోనైతే తొలగించడం జరిగింది. బట్ ఇప్పటికీ అదైతే నడుస్తూనే ఉంది. అండ్ ఇట్లా జరిగిన తర్వాత ఏమైందంటే ఆ రూబెన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోని రిలీజ్ చేసే ముందు వీళ్ళు చేసిన మెయిన్ 3 తప్పులేంటంటే ఫస్ట్ ఒకరిని గుడ్డిగా నమ్మడం. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎటువంటి ప్రైవేట్ వీడియో అండ్ ఎటువంటి ప్రైవేట్ పనైనా మీరు చేస్తున్నప్పుడు అది వీడియో రికార్డ్ చేయడం. ఎందుకంటే అది నాన్ డిలీటబుల్. ఎప్పుడైనా మీరు ఒక వీడియోని రికార్డ్ చేశారు అంటే అది ఎప్పటికీ డిలీట్ కాదు. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌లో అనేది అది ఎప్పటికీ సేవ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మనం డిలీట్ చేయలేమని నేను కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో అయితే చదివాను. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళు
రుబెన్‌తో అయితే మనకి ఇక్కడ బ్లాక్‌మెయిల్‌కైతే గురవుతున్నారు. గురైన తర్వాత కూడా వీళ్ళెవరికీ కంప్లెయింట్ చేయలేదనమాట. తను ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. ఏం చెప్తే అది జేస్తున్నారు. కొన్ని రోజులు బ్లాక్‌మెయిల్ తర్వాత కూడా వీళ్ళు పోలీస్ కంప్లెయింట్ చేయకుండా సో, తనకి ఎక్కువ సపోర్ట్‌నయితే ఇవ్వడం వల్ల వీళ్ళు అక్కడ కూడా లాస్ అయ్యారనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పార్ట్ 1, పార్ట్ 2 అని మీమ్స్ ఎయడం అండ్ యూట్యూబుల్లో ఎట్లా చెప్తున్నారంటే ఏఐలతో జనరేట్ చేసిన కొత్త వీడియోస్ అయితే చేస్తున్నారు. దీనికి యూత్ ఎంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇటువంటి వల్గారిటీ చీజ్ మీద ఆల్మోస్ట్ 55% ఆఫ్ ది యూత్ ఇటువంటి పార్న్ వీడియోస్ అండ్ వల్గారిటీ వీడియోస్ చూడడం తప్పే కాదు అన్న మైండ్ సెట్‌కైతే వెళ్ళిపోయారు. అండ్ ఇది మన ఇండియాలో ఉన్న 55% ఆఫ్ ది యూత్ యొక్క మైండ్ సెట్ అనమాట. సో, ఇది ఒక యాక్చువల్‌గా ఇది చాలా ఇల్లీగల్. నువ్వు చూడకపో ఇది నువ్వు కొన్ని రోజులకి ఎలా ఆలోచిస్తున్నావంటే, మన ఫ్యామిలీ వాళ్ళది కూడా లీక్ అయిన నీకు పెద్ద ఫరక్ పడదు అన్నట్టుగా ఆలోచిస్తున్నావు. ఒక్కసారి దీన్ని మైండ్‌లో పెట్టుకో. పక్కోడు దృష్టి, పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకనవసరం. మనకి సెల్ఫ్ డెవలప్‌మెంట్ అనేది నువ్వు పెంచుకో. ఐ హోప్ ఈ వీడియోలో నేను చాలా అంటే చాలా కాంట్రోవర్సీ విషయాలైతే మాట్లాడాను. నీకెక్కడైనా నొప్పించుంటే నాది ఖచ్చితంగా సారీ. ఐ హోప్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నువ్వు కామెంట్ చేయి. ఎందుకంటే నేను నా తప్పుల్ని తెలుసుకొని, నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అయితే చేసుకుంటాను. అండ్ ఇటువంటి ఒక సోషల్ టాపిక్ మీద అసలు మాట్లాడాలని నేను అనుకోలేదు. బట్ దీని ద్వారా కొంచెం మెసేజ్ ఇద్దామని నేను ఈ వీడియోలో అయితే ప్రయత్నించాను. ఐ హోప్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.